అపోస్తలుల కార్- అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 19 నుండి 28 వచనాలు చదువుకున్నాం. 19 నుండి 28 వచనాలు. అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంత్యోకైకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియాకు వచ్చిరి మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి వాడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకయ తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. చదవబడిన ఈ లేఖన భాగము కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, వేల్పులలో గనుడా, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగంలో అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు మీరు మాకు తేటగా మాట్లాడినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇప్పటికీ అపోస్తల కార్యాల్లో ఎన్నో సంగతులు మాట్లాడుతూ వచ్చారు. ఇక ముందు కూడా మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నందుకై మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, ఆనాడు సేవలో మీ పిల్లలు ఎన్ని శ్రమలను అనుభవిస్తూ కష్టములను అనుభవిస్తూ పరిచర్యలో ముందుకు సాగారు మేము తేటగా గుర్తిస్తున్నాం. కొద్దిమంది అయినా మా ప్రభువా వారి మధ్య పని చేశారు. మా దేవ ఎన్నో శ్రమల గుండా వెళ్ళి పని చేశారు. అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యములో ప్రవేశించాలనే సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పౌలు బర్నబాల పరిచర్యలు మీరు ఎంతో గొప్ప సహాయం చేసి నడిపించి ఈనాడు మాకు మాదిరిని చూపిస్తూ ఉన్న మీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లించొచ్చు. మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం దేవుని దాసులు వారు చేస్తున్న పని మనం వింటూ వస్తున్నాం. వారు ఈ కొనియలో పని జరిగించినట్లు, వారు లుస్త్రలో పని జరిగించినట్లు చూస్తున్నాం. అంత్యోకయ నుండి ఈ కొనియ నుండి యూదులు వచ్చి ప్రజలను తమ పక్షముగా చేసుకొనిరి అని మనం చదువుకుంటున్నాం. చూడండి, ఎక్కడెక్కడ పని జరుగుతూ ఉందో ఆ పని జరిగిన దానిలో ఆ పనిని జరగనీయకుండా ఆటంకపరచవలెనని అంత్యోకయ నుండి బయలుదేరారు, ఈకొనియా నుండి బయలుదేరారు. యూదులు వచ్చి అక్కడున్నటువంటి కొంతమంది ప్రజలను వారి పక్షంగా చేసుకున్నారు.
తమను బలి అర్పింపనీయలేదని ఈ అన్యజనులు పౌలును రాళ్లతో కొట్టిరి అని మనం చదువుతున్నాం కదా. పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయనని అనుకుని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. చూడండి, ఇక్కడ పౌలు చేసిన నేరం ఏమైనా ఉన్నదా? నేరమేమీ లేదండి. తమను బలి అర్పింపనీయలేదు అంటే వాళ్ళు బలులు అర్పించే వాళ్ళు, ఈయన సువార్త ప్రకటిస్తున్నాడు, ఈ సువార్త ప్రకటించడం మూలాన వాళ్ళు బలి అర్పించడానికి వీలు లేని కారణం. వారిని బలవంతం పెట్టింది లేదు, వారికి విరోధంగా ప్రవర్తించింది లేదు, వారికి ఏ విధమైన కీడు కల్పించింది లేదు. అయినా కూడా అంత్యోకయ నుండి, యూకొనయ నుండి యూదులు వచ్చి ప్రజలను తమ పక్షంగా చేసుకొని పౌలును ఈ విధంగా రాళ్లతో కొట్టారు. అన్య దేవతలను ఆరాధింపరాదని పౌలు వారికి చెప్పాడంటే అది చెప్పి ఉండలేదు. ఎలాగూ యూదులు కూడా అన్య దేవతలను ఆరాధింపరు కనుక ఇదే అదునుగా ఆ యూదులు వారిరువురి పట్ల గల సంకల్పమును నెరవేర్చుకునేది. ఈ యూదులు వారిరువురిని ఈ కొనియలో రాళ్లతో రువ్వవలని, రాళ్లతో కొట్టవలని ఎత్తిరించారు గాని వారు ఆ పని చేయలేకపోయారు. 5-6 వచనాల్లో మనము చూస్తాం కదా. మరియు అన్యజనులు యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపవలనని ఉండిరి. రాళ్లు రువ్వి చంపాలని అనుకున్నారు, అక్కడ ఆ పని జరగలేదు. ఇప్పుడైతే ఈ అన్యులతో కలిసి వారి పట్టుదలను నెరవేర్చుటకు తరుణము వచ్చింది అన్నట్టే వారు ప్లాన్ చేశారు. అయితే ప్రియులారా, జీవము గల దేవుని వాక్యంలో వ్రాయబడిన కొన్ని విషయాలు ఎంతగా ఈ బోధకులను అసహించుకున్నారో మనము చూస్తున్నాం. ఎంతగా అసహించుకున్నారో అంతగానూ వారు ఆ సత్యమును అసహించుకొనుచున్నారని మనం అర్థమవుతుంది. వారు ప్రజలను అసహించుకున్నారు, లేక సేవకులను అసహించుకున్నారు. ఇక సత్యాన్ని కూడా వారు అసహించుకొని గ్రహించకుండా ఉన్నారని మనకు అర్థమైపోతుంది. చేయని నేరానికి సత్యాన్ని చెప్పడానికి వీరు వెళ్ళిన కారణము చేత రాళ్లతో కొట్టి హింసించినట్లుగా, ఇక ఆ సమయంలో అయితే పౌలు చనిపోయారని వారు తలంచేరి. అతడు మరణించనా మరణించలేదు గాని చనిపోయేను అనుకున్నారు. వీరికున్న అలవాటు ఏంటో తెలియదు, దేవుని పిల్లల్ని రాళ్లతో కొట్టి చంపడం. స్టెఫనును కూడా ఏం చేశారండి? 7వ అధ్యాయం 58వ వచనములో స్టెఫనును రాళ్లతో కొట్టి చంపారు. అయితే పౌలు చనిపోయాడని పట్టణము వెలుపలికి ఈడ్చిరి అని 19వ వచనంలో మనం చూస్తున్నాం. పౌలు 3 సార్లు ఈడవబడినట్లుగా కనబడుచు ఉన్నది. పౌలు 3 సార్లు ఈడవబడ్డాడు. ఎక్కడెక్కడ? ఇక్కడ ఒకసారి అతడు చనిపోయనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి అని వ్రాయబడింది. 16వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివితే 16-19 ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. చూసారా? పౌలును ఈడ్చుకొని పోయేది. అలాగునని అపోస్తల కార్యాలు
21వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. 21:30. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయములో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడింది. వెలుపలికి ఈడ్చిరి. ప్రియులారా, పౌలు ముమ్మారు ఈడవబడిన వాడుగా చూస్తున్నాం. దేవుని కొరకు ఎంత శ్రమను అనుభవిస్తున్నాడో చూడండి. 9వ అధ్యాయంలో చెప్పబడినట్లు, నేను ఇతనికి ఎన్ని శ్రమలను చూపవలనో నేను చూపిస్తా, అననీయా నువ్వు వెళ్ళు అన్నాడు. నిజంగా ఒకప్పుడు దేవుని సంఘాన్ని ఎంత హింసించిన వాడో పౌలు, అదే పౌలు ఇప్పుడు నమ్మిన దేవుని కొరకు ఎంత శ్రమను అనుభవిస్తున్నాడండి. ఈడ్చిరి 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 అని చూస్తున్నాం. పాపము లేకపోయినా, నేరము లేకపోయినా, ఏ ప్రభు అయితే నేరమును క్షమించాడో, ఏ ప్రభు అయితే తప్పిదమును క్షమించాడో, ఏ ప్రభు అయితే నరక శిక్ష నుండి తప్పించాడు, ఆ ప్రభు కొరకు ఆయన ఏడవబడిన వాడుగా చూస్తున్నాం. ఏడవబడినవాడు, శ్రమలను సహించినవాడు, శ్రమలను భరించిన వాడుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యం. కనీసం ఎప్పుడైనా దేవుని కొరకు ఒక మాటన్నా అనిపించుకున్నామా మనం? కనీసం ఏనాడైనా ఒక దెబ్బన్నా తిన్నామా మనం? చూడండి, రాళ్లతో కొట్టారు, ఈడ్చారు ఈడ్చారు ఈడ్చారు. ఎంత ఘోరం ప్రియులారా. అయితే 14వ అధ్యాయం 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను అని మనం చూస్తున్నాం. దెర్బేకు బయలుదేరి వెళ్ళినట్లు మనము చూస్తున్నాం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి, చూడండి, అంత దెబ్బలు తిన్నారు, రాళ్లతో కొట్టాడు, చనిపోయారని పట్టణము వెలుపలికి ఈడ్చేశారు. అయినా శిష్యులు చుట్టూ నిలిచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితంగా ఆయన బ్రతికాడు. ఆయన తిరిగి బలము పొందుకున్నాడు. బయలుదేరారు. బయలుదేరిన వారు సువార్త ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ సందర్భంలోని ఇది ఇక్కడ రాళ్లతో కొట్టి ఈడ్చిన ఈ సందర్భంలోని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2 నుండి 4 వచనాలలో ఉన్నట్లు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2 నుండి 4 వచనాలలో ఉన్నట్లు, పౌలు 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని చెప్తారండి. ఆ సమయంలోనే పౌలు 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడని చెప్తారు. అయితే పౌలు 14 సంవత్సరముల క్రిందట అని చెప్పాడు. 14 సంవత్సరముల క్రిందట అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక క్రీస్తు 58లో వ్రాయబడింది. క్రీస్తు 58లో వ్రాయబడింది. 58లో 14 పోతే 44 వస్తుంది. 58లో 14 పోతే 44 వస్తుంది. అయితే ఇక్కడ రాళ్లతో కొట్టబడుట క్రీస్తు 47లో జరిగినట్లు తెలియబరుస్తుంది మనకి. రాళ్లతో కొట్టుట క్రీస్తు 47లో జరిగినట్లు చూస్తాం. మరియు అప్పుడు శరీరముతో కొనిపోబడిను, శరీరము లేక కొనిపోబడినో నేనెరుగను అంటున్నాడు.
శరీరముతో కొనిపోబడ్డాడు, శరీరము లేక కొనిపోబడ్డాడో తెలియదు. కానీ ఇక్కడైతే 20వ వచనంలో శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండిరి, అతడు లేచి పట్టణములో ప్రవేశించినని మనం చూస్తున్నాం. అలాగైతే ఆయన శరీరం అక్కడే ఉండుట శిష్యులు చూచుచున్నారని తెలియచున్నది. ఇవన్నీ తలంచినప్పుడు పౌలు 3వ ఆకాశమునకు కొనిపోబడుట ఈ సందర్భంలో కాదని మనకు తెలియచ్చు ఉన్నది. అర్థమైందండి? ఈ సమయంలో, ఈ సందర్భంలో పౌలు 3వ ఆకాశానికి వెళ్ళాడు అని చెప్పే వాళ్ళ వాదన అది తప్పవుతుంది. అక్కడ ఒక సూచక్రియ చేయబడింది. ఒక వ్యక్తి రాళ్లతో కొట్టబడిన తర్వాత 30 మైళ్ళ దూరం, అంటే దాదాపు 45 కిలోమీటర్లు దూరం నడవగలుగుట అనేది కేవలం అతనిలో దైవశక్తి ఉంటే తప్ప జరగని క్రియ అని మనకు తెలియను. దైవశక్తి చేతనే అతడు అంత దూరం నడవగలిగాడు. 19-20 వచనాలు మనం గమనిస్తున్నాం. ఈ మనుషుల హృదయములలో ఎట్టి పిరికితనమును లేదు. ఎందువల్లంటే లుస్త్రలో బోధించినంత ధైర్యముగా దెర్బేలో కూడా వారు సువార్త బోధించారు. లుస్త్రలో ఎంత ధైర్యంగా బోధించారో దెర్బేకు వచ్చిన తర్వాత కూడా వారు అలాగుననే సువార్త బోధించారు. ఈ విధముగానే వారు ప్రతి స్థలమునందు బోధించిరి. అయితే తిమోతి లుస్త్రవాడే, ఎక్కువగా శ్రమపడిన స్థలములోనే గొప్ప తిమోతి ఏర్పడ్డాడు. గొప్ప తిమోతి ఏర్పడ్డాడు. తిమోతి ఏ ఊరివాడు? లుస్త్రలో ఉన్నవాడు. లుస్త్రలో జనులందరి వలన మంచి సాక్ష్యము కలిగిన వాడు. అంటే వారు చేసిన పనిలో పట్టబడిన పనిముట్టు ఎవరంటే తిమోతి. చేసిన పనిలో పట్టబడిన పనిముట్టు తిమోతి. నిజంగా ఎంత మంచి వ్యక్తిని పట్టుకున్నారో. నిజమే ప్రియులారా, మనం అనుకుంటాం శ్రమ పడిన తరువాత ఖచ్చితంగా ఫలితం కనబడుద్ది. శ్రమ పడకపోతే ఏ ఫలితం కనబడదు. దైవ లేఖనంలో మనము చూడవచ్చు. ఇక 20-21లో దెర్బే పట్టణంలో జరిగిన సువార్త. దెర్బే పట్టణంలో జరిగిన సువార్త. వారు దెర్బే పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిరి అని మనం చూస్తున్నాం. 21 వచనం, వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత అని మనం చూస్తున్నాం. దెర్బే పట్టణంలో కొందరు శిష్యులను, అనేక మంది శిష్యులను తయారు చేశారు. నిజమే. దైవ లేఖనంలో మనం ఆలోచన చేసినప్పుడు మనము సంఘ సత్యమునకు ఇవ్వబడిన ఆజ్ఞలు 7 అని ఒకసారి ఇప్పుడు మీకు చెప్పినట్లు గుర్తు. మొదటి ఆజ్ఞ ప్రభువును ప్రేమించాలి. 2వ ఆజ్ఞ బ్రతుకు మార్చుకోవాలి. 3వ ఆజ్ఞ బాప్తిస్మము పొందాలి. 4వ ఆజ్ఞ ఆరాధన చేయాలి. 5వ ఆజ్ఞ దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. 6వ ఆజ్ఞ పొరుగువారిని ప్రేమించాలి. 7వ ఆజ్ఞ కొందరు శిష్యులను తయారు చేయాలి. వీరు ఆ పనిలో, ఆ ప్రయత్నంలో ఉన్నారు. శిష్యులు ఎలా తయారవుతారు? తెస్సలోనికలకు రాసిన పత్రికలో సువార్త ప్రకటించుట ద్వారా శిష్యులు అవుతారని మనము ఎరుగుదాం. సువార్త ప్రకటన లేకుండా శిష్యులు తయారు కారండి. శిష్యులు తయారు కావాలి అనంటే సువార్త ప్రకటన చేయాలి. మనము ఎక్కువ మంది ఉన్న స్థలములో వాక్యం చెప్పాలని ఆలోచన ఉంటది, కానీ దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడిన మాట, ఫిలిప్పును
పట్టణంలో మిగుల సంతోషము ఉన్నప్పుడు అరణ్యానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు ఒక్కని కోసమైనా ఆయన వెళ్ళాడు. నేను ఇంత పెద్ద పాస్టర్ గారిని కదా, పట్టణమంతా మార్పు చెంది మిగుల సంతోషముతో ఉన్నది కదా, కాబట్టి ఈ సంతోషాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళకూడదు అని అనలే. ఆత్మ ప్రేరేపణను బట్టి బయలుదేరి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది. ఏమంటే, ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడుల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు అని చెప్పాడు. కనుక సువార్త ద్వారా ఏర్పరచబడిన వారుగా మనం చూస్తున్నాం. సువార్త ఎప్పుడైతే వింటారో ఈ సువార్త అనేకులను శిష్యులనుగా తయారు చేయడానికి కారణం అవుతుంది. ప్రియులారా, నిజమే, దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యం. కనుక ప్రతి ఒక్కరూ సువార్త వలన శిష్యులుగా మార్పు చెందే అవకాశం ఉన్నది. కనుక సువార్త ప్రకటించడం మానకూడదు అని చెప్పాడు. వారు సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిరి అని 21వ వచనం 14-21లో చదువుతాం. ప్రభు చెప్పింది కూడా శిష్యులుగా చేసి బాప్తిస్మము ఇవ్వాలని ప్రభు చెప్పాడు కదా. మత్తయి సువార్త 28:18లో సువార్త చెప్పి అనేకులకు బాప్తిస్మములు ఇచ్చి వారిని శిష్యులనుగా తయారు చేయండి అని చెప్పాడు. ఆ పని మనం కూడా చేయాలి, తప్పనిసరిగా చేయాలి. ప్రభు పని మనము చేయాలి. ఇక్కడ వారిన్ని శ్రమలను అనుభవించిన ప్రాణాపాయమైనను సువార్త ప్రకటించుట మానలేదండి. సువార్త ప్రకటించుట వారు మానలేదండి. ప్రియులారా, సువార్త ప్రకటించడం వారు మానలే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రాణాపాయము వరకు నమ్మకముగా ఉండాలి అని చెప్పాడు కదా. ప్రాణాపాయము వచ్చిన నమ్మకంగా ఉండాలి, పని చేయడం ఆగకూడదు. వారు లేఖన సత్యాలను ఎరిగిన వారై వారు సువార్త ప్రకటించారు. సువార్తలో ఏమున్నదండి? రక్షించే శక్తి ఉంది. ప్రియులారా, సువార్తలో రక్షించే శక్తి ఉంది. పాపిని తన పాపము నుండి విడుదల కలిగించే శక్తి సువార్తలో ఉంది. అందుకే సువార్త ప్రకటించడానికి ఎప్పుడు ఎలా ఉండాలండి? రోమాపత్రికలో చెప్పాడు, 1వ అధ్యాయం 14వ వచనంలో సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి. అక్కడ అన్నాడు, నేను సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. 15వ వచనంలో నేను సువార్త ప్రకటించుటకు సిగ్గుపడువాడను కాను అన్నాడు. సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి, సిగ్గుపడకుండా ఉండాలి. అర్థమైందండి? ఎందుకంటే సువార్తలో దేవుని శక్తి ఉన్నది. రోమపత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు, 16వ వచనం కూడా అలా మనం చదివితే 3 వచనాలు ఈ 3 మాటలు ఉంటాయి. సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను, సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడకుండా ఉన్నాను. ఎందుకంటే యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు,
నమ్ము ప్రతివానికి రక్షించే శక్తి సువార్తలో ఉన్నది అని చెప్పాడు. నమ్మే ప్రతివానికి రక్షించబడే శక్తి ఎందులో ఉందంటే సువార్తలో. అందుకే పౌలు తేటగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించకపోతే శ్రమ. నిన్న సేవకుల సదస్సులు అదే చెప్పారు. దేవుని కొరకు శ్రమ పడాలి. శ్రమ పడుము, స్వార్థికుని పని చేయుము అని చెప్పానండి. శ్రమ పడాలి, స్వార్థికుని పని చేయాలి. ఎందుకని? యేసు ప్రభు శ్రమ పడ్డాడు. ఆయన శ్రమ పడ్డాడు. ఎందుకు శ్రమ పడ్డాడో 4 కారణాలు. ఒకటి, అనేకులను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన శ్రమ పడ్డాడు. ఈ లోకానికి వచ్చి ఆయన అనేకులను దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళడానికి శ్రమ పడ్డాడని. రెండవదిగా, అనేకులను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపల శ్రమ పడ్డాడు అని. పరిశుద్ధపరచడానికి శ్రమ పడ్డాడు. మూడవదిగా దైవలేఖనంలో వ్రాయబడింది, శోధింపబడు వారికి సహాయము చేయడానికి ఆయన శ్రమ పడ్డాడు. శోధింపబడే వారికి సహాయము చేయడానికి శోధనలను జయించిన వాడై శోధింపబడు వారి కొరకు సహాయము చేయడానికి ఆయన శ్రమ పడ్డాడు. ఈరోజు ఎంతమంది శోధింపబడి లోకంలో కలిసిపోతున్నారో వారందరూ జారిపోకుండా, పడిపోకుండా ప్రభువులో నిలబడగలిగినట్లు మనం శ్రమ పడాలి అని చెప్పాను. ఇక 4వది, అనేకులైన కుమారులను మహిమకు తీసుకుని వెళ్ళడానికి ఆయన శ్రమ పడ్డాడు. అనేకులైన కుమారులను మహిమకు తీసుకు వెళ్ళడానికి ఆయన శ్రమ పడ్డాడు. పరలోకానికి మహిమకు తీసుకు వెళ్ళడానికి యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు. ఈరోజు మనం కూడా శ్రమ పడాలి, సుఖపడడం కాదు అని చెప్పారు. ఒకవేళ ఈ పదాలకు రిఫరెన్స్లు కావాలంటే కూడా రాసుకోండి, చెప్తాను. ఆయన శ్రమ పడ్డాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. రెండవది, ఆయన ప్రజలను పరిశుద్ధపరచడానికి శ్రమ పడ్డాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. ఆయన శోధింపబడు వారికి సహాయము చేయడానికి శ్రమ పడ్డాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఆయన శోధింపబడు వారిని అనేకులైన కుమారులను మహిమకు తేవడానికి ఆయన శ్రమ పడ్డాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ఆయన ఎందుకు శ్రమ పడ్డాడో ఈనాడు ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నాం, ఆయన రక్షించాడు అని చెప్పుకుంటున్నాం, ఆయన రాజ్యమునకు వారసులమని చెప్పుకుంటున్నాం. కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞను మాత్రం మర్చిపోతున్నాం. ఎంతసేపు మన బాగోగులు మనం చూసుకుంటూ, మన సుఖాన్ని మనం చూసుకుంటూ, మన క్షేమాన్ని మనం చూసుకుంటూ, మన గౌరవ ప్రతిష్టలను మనం కాపాడుకుంటూ, మన శరీరాన్ని సంతోషింపజేసుకుంటూ, శరీర సౌఖ్యాన్ని, సుఖాన్ని, భోగాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తూ సువార్త ప్రకటించకపోతే రేపు లెక్క అడుగుతాడని తెలియదా అండి? చూడండి, ఈడ్చారు, వెంటనే బయలుదేరి వెళ్ళి దెర్బేలో స్వార్థ ప్రకటన చేస్తున్నాడు. ఎందుకో అర్థమైందా అండి? ఎందుకో అర్థమైందా? అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మరి మీకు కాదా అండి? సువార్త ఎవరు ప్రకటించారో
వారికి కాదా శ్రమ? ఆ మాటలు గుండెల్లో చాలాసార్లు వేదన కలిగిస్తా ఉన్నాయి. ఎందుకింత భారంతో మనము పని చేయాలి? ఎందుకింత వేదనతో మనము పని చేయాలి? రేపు పోయిన ఆరోగ్యం తిరిగి వచ్చుద్దా చెప్పండి? పోయిన వయస్సు తిరిగి వచ్చుద్దా చెప్పండి? పోయిన అవకాశం తిరిగి వచ్చుద్దా చెప్పండి? ఆరోగ్యము తిరిగి రాదు, ఆయుష్ తిరిగి రాదు, అవకాశము తిరిగి రాదు. దేవుడిచ్చిన అవకాశం కానీ, ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ అది దేవుని కొరకు ఉపయోగించడం మంచిది. అది దేవుని కొరకు, అది దేవుని కొరకు ఉపయోగించడం మంచిది ప్రియులారా. దేవుని కొరకు మనం ఎంత శ్రమ పడాలో మనం అంతగా శ్రమ పడటం లేదు. ఎంతసేపు మన సౌఖ్యం, మన సుఖం, మన క్షేమం, మన కుటుంబం, మన పిల్లలు, మన సంపాదన, ఇదే ధ్యాస, ఇదే ధ్యానం. ప్రియులారా, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నా ఉద్దేశం. దేవుడు ప్రేమించి రక్షించి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, దేవుని కొరకు మనం ఏం చేశాం? దేవుని కొరకు మనం ఏం చేశాం? దేవుని కొరకు మనం ఏం చేశాం? దేవుని కొరకు మనం ఏం చేశాం అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, దేవుని కొరకు చేసింది చాలా తక్కువ అండి. కనుక చేయవలసిన సమయంలో చేయాలి. చూడండి, ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళాడు కదా, వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చేయవలసిన సమయములో ప్రార్థన చేయలే, చేయవలసిన స్థలములో ప్రార్థన చేయలే, చేయవలసిన దేవునికి ప్రార్థన చేయలే. అక్కడ ఎవరికి చేస్తున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడు అన్నాడు. అబ్రహాముకు ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవునికి కాదు. చేయవలసిన సమయం ఎక్కడ? ఆయన బ్రతుకున్నప్పుడే, చనిపోయాక కాదు. చేయవలసిన స్థలం ఎక్కడ? పాతాళం కాదు, భూమి మీదే. భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, చనిపోక ముందు ప్రార్థన చేయాలి. మాత్రమే కాదు, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి, అబ్రహాము కాదు. కనుక కొన్నింటిని జ్ఞాపకం చేసుకోవాలి మనం. కనుక సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడండి. అందుకే ప్రియులారా, సువార్త ప్రకటించడానికి వెనుకాడకూడదు. సువార్త సేవలో పాలివారం కావాలి. మనము అన్ని పనులను ప్రక్కన పెట్టి ప్రభు పని చేయడంలో మనం ముందుండాలి. ఇది మీరు గుర్తించండి. వారు తిరిగి 30 మైళ్ళు లుస్త్రకు, 30 మైళ్ళు ఈకొనియాకు, పిసిదియాలో అంత్యోకయకు వచ్చారు. 85 మైళ్ళు తిరిగి వచ్చారు. ఎంత? 85 మైళ్ళు వారు తిరిగి వచ్చారు. ఎందుకని? చేసిన పని స్థిరపరచుటకు, బలపరచుటకు వారు మరలా మరలా దర్శిస్తూ ఉన్నారు. చేసిన పని గాలి కొదిలేయకూడదండి. సువార్త చెప్పిన తర్వాత కొందరు రక్షించబడితే కని వీధిలో వదిలిపెట్టేయడం కాకుండా, వారు చక్కని వాక్యం అనే పాల చేత వారు బలవంతులై, స్థిరులై, కదలని వారై ప్రభుకు మహిమకరంగా ఉండగలుగునట్లు మనమందరం సువార్త ప్రకటించినప్పుడు జరిగిన పనిని బట్టి సారిసారికి వారిని దర్శించి వారిని బలపరచాలి అనే సత్యాన్ని ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. మాదిరి సేవకుల లక్షణాలు ఇవేనండి.
మాదిరి సేవకుల లక్షణాలు ఇవే. చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. సువార్త ద్వారా కన్నవారిని విడిచిపెట్టకూడదండి. వారిని ఏదో ఒక సంఘానికి అప్పగించడం, సహవాసానికి అప్పగించడం, లేదా వారి కొరకు కొందరిని నియమించి దేవుని వాక్యము చేత వారు పెంపారగలుగునట్లుగా స్థిరపరచాలి. చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు. కాబట్టి ఇక సహింపజాలక ఏ తెరుసులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త సేవలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. అసలు దేవుడు ఎందుకు నియమించాడండి మనల్ని? శ్రమలను అనుభవించుటకు దేవుడు మనలను నియమించాడు. కానీ దేవుని పేరు చెప్పి సుఖాన్ని అనుభవించడానికి ఈరోజు ఇష్టపడుతున్నారు. ఏ సేవకుడైనా, ఏ సేవించే వ్యక్తి అయినా దేవుని కొరకు శ్రమ పడాల్సిందే. శ్రమపడి అనేకులను దేవునికి మహిమకరంగా వారిని తీర్చిదిద్దగలుగునట్లు, వారిని స్థిరపరచుటకు, వారిని హెచ్చరించుటకు పంపినట్లుగా చూస్తున్నాం. 5వ వచనంలో, ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతని తిమోతిని పంపినట్లు, తెస్సలోనిక సంఘానికి తిమోతిని పంపినట్లు మనము చూస్తున్నాం. అతడు వచ్చి ఏం చేయాలి? స్థిరపరచాలి. ఎదురయ్యే శ్రమల వలన ఎవడును కదలింపబడకుండా వారిని స్థిరపరచాలి, వారిని హెచ్చరించాలి, వారిని బలపరచాలి, వారిని ఆదరించాలి, వారికి తోడై ఉండాలి, వారిని ప్రోత్సహించాలి, వారిని పురుకొల్పాలి. అలా చేయకపోతే మేము పడిన ప్రయాసం వ్యర్థమైపోతుందేమో. కనుక తల్లి బిడ్డను కనడమే కాదు, ఆ బిడ్డ పోషణంత తల్లి చూడాలి అనే సత్యం మనకు అర్థమవుతుంది. అదే కదండి వరుస. తల్లి బిడ్డకు జన్మనిచ్చి అలా మౌనంగా నాకు సంబంధం లేదన్నట్టుంటుందా? ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ప్రయోజకుడయ్యేంత వరకు ఆ తల్లి ఎంత కేర్ తీసుకుంటుందండి. అలాగే ఒక ఆత్మ రక్షించబడితే ఆ ఆత్మ మరల లోకంలోనికి దిగజారిపోకుండానట్లు ఎంతో కేర్ తీసుకోవలసిన అవసరత ఉన్నది అనే సత్యాన్ని దైవ లేఖనంలో మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యం. ఇక 22 నుండి 25 వచనాలు, 22 నుండి 25 వచనాల్లో శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించేది. ఈ భాగములో ఉన్న సంగతులను మనము తరువాత ధ్యానం చేద్దాం. అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, అనేక శ్రమలను అనుభవించి దైవ రాజ్యములో మనము ప్రవేశింపవలసిన వారం. అంటే శ్రమలు లేకపోతే దైవ రాజ్యములో ప్రవేశింపలేరనే కదా భావం. యేసు ప్రభు కూడా స్వయంగా చెప్పాడు. ఇక్కడ బర్నబా హెచ్చరించాడు,
కానీ యేసు ప్రభు కూడా ఈ మాటను గురించి ముందే చెప్పారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్పారు? చెప్పలేదా? ఏం చెప్పారండి? ఆయన ఏం చెప్పారో చాలా స్పష్టంగా ఉంది. 5వ అధ్యాయం 10వ వచనంలో, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక వారు ఎంతో శ్రమను అనుభవించారు, ఎంతో కష్టమును అనుభవించారు, ఎంతో బాధను అనుభవించారు. ప్రియులారా, ఆనాటి సేవ ఈనాటి సేవ ఎలాగున్నదో మనకు అర్థమవుతుంది. ఆ రోజు ఆత్మలను రక్షించాలని సేవ చేస్తే, ఈరోజు ఆస్తులను సంపాదించాలని సేవ చేస్తున్నారు. నా అది వాక్య పద్ధతి కానే కాదు. కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాలను గుర్తెరిగి ప్రభువు కొరకు నమ్మకమైన వారుగా జీవించడం ఎంతైనా మంచిది. మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో మనం విందాం, ప్రార్థన చేసుకుందాం, ఒకసారి పరీక్ష కూడా చేసుకుందాం. ఎన్ని శ్రమలు వారికి ఎదురైనా, ఎన్ని ఆటంకములు వారికి ఎదురైనా, వారు దేవుని కొరకు ఎలాగూ నమ్మకముగా పనిచేస్తూ పరుగు పెట్టారు. చనిపోయాడు అని అనుకున్నా ప్రభు తన సహాయము చేత ఆయనకు జీవమిచ్చి దైవ శక్తినిచ్చి నడిపించి సువార్త ప్రకటించడానికి ఎలాగున సహాయపడ్డారో ఆ సంగతులు మనకు అర్థమయ్యాయి. కనుక మనమందరం కూడా సువార్త ప్రకటించకపోతే శ్రమ అని గుర్తెరిగి ప్రభువుకు మహిమకరంగా మనము జీవించవలసిన ఆవశ్యకత ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు నేర్పిన అపోస్తలుల కార్యములో ఆ పాఠాన్ని బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. మా వంతుగా మేము ఎలాగున ఏమి చేయవలెనో తేటగా వివరించారు. మేమందరము అలాగున పని కలిగిన వారమై మీకెంతో మహిమ తెచ్చేవారని మేముండుటకు మమ్మును మీరు సిద్ధపరచమని, విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపచేయమని, ఈరోజు ప్రతి ఒక్కరి పనులలో, ప్రయాణాలలో, విశేషంగా పరిచర్యలు తోడయుండి కాపాడతారని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.